వెల్కమ్ టు టీఏటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం. నేరాల నియంత్రణలో సాంకేతిక అవసరాన్ని ప్రజలు గుర్తించి వినియోగించుకోవాలి. పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించి ఆమోదం తెలిపేందుకు ఇజ్రాయెల్ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. గ్రామ సభల ద్వారా పథకాలకు తుది అర్హుల జాబితా ఎంపిక. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫు హైన్తో సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలు, భాగస్వామ్యాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి. ముఖ్యంగా పట్టణాభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన, నీటి వనరులు నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీకండక్టర్లు తయారీ, పర్యావరణ స్థిరత్వ, సాంకేతిక సహా వివిధ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భాగస్వామ్యాలపై చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. ఈ చర్చల్లో ముఖ్యమంత్రి వెంట ఐటీ అండ్ పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు, సింగపూర్లో భారత డిప్యూటీ హై కమిషనర్ పూజా ఎంటీఎల్లు పాల్గొన్నారు. ప్రధానంగా నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ పునర్జీవన ప్రాజెక్ట్, నీటి నిర్వహణ, స్థిరత్వ ప్రణాళికల్లో తెలంగాణతో భాగస్వామ్యం అంశాన్ని సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుందని వారు హామీ ఇచ్చారు. ఉమ్మడి ప్రాజెక్టులపై సాధ్యమైనంత వేగంగా ముందుకు పోవాలని, మరింత సమన్వయంతో పని కలిసి చేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. యాంటీ థెఫ్ట్ అలారం లాక్ ఫర్ హోమ్ సస్పెన్సర్ అండ్ మ్యాగ్నెటిక్ అంటే థెఫ్ట్ అలారం ఫర్ డోర్స్ అండ్ విండోస్ పై ప్రజలకు అవగాహన కల్పించి నేరాల నియంత్రణ కోసం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఇంటి దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి లాక్స్ వినియోగించుకోవడం ద్వారా చోరీలను అదుపు చేయవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విరివిరిగా అందుబాటులో ఉంది. చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద వాటి వరకు ఎలక్ట్రికల్ డివైస్ పైనే ఆధారపడి ఉంటున్నాం. అనునిత్యం మన జీవన విధానంలో టెక్నాలజీ ఒక భాగంగా ఉంటుంది. సైరన్ అలారాలు మీ ఇంటిలోనికి ఎవరైనా చొరబడడానికి ప్రయత్నించినట్లయితే వారి ప్రయత్నంను ఆపే ఒక సమర్థవంతమైన నిరోధకం. ఆ అలారం శబ్దం రావడం వలన చుట్టుప్రక్కల వారిని కూడా అలర్ట్ చేస్తుంది. తర్వాత దొంగతనం చేయడానికి వచ్చిన వ్యక్తి భయపడి తన ప్రయత్నం విరమించుకుంటాడు. నేరాల నియంత్రణలో సాంకేతికత అవసరాన్ని ప్రజలు గుర్తించి వినియోగించుకోవాలి. ఇంటికి తాళాలు వేసి బయటకు ఊర్లకు వెళ్లే వారంతా యాంటీ థెఫ్ట్ అలారం లాక్ ఫర్ హోమ్స్, మ్యాగ్నెటిక్ యాంటీ థెఫ్ట్ అలారం అండ్ డోర్స్ అండ్ విండోస్ పరికరాల సేవలను ఉపయోగించుకోవాలి. తద్వారా చోరీలకు పాల్పడే నిందితుల ప్రయత్నంను విరమించుకునేలా ఆకస్మికంగా వాటి నుండి వచ్చే అలారం శబ్దంతో భయం కలిగేలా చేయడం జరుగుతుందన్నారు. డోర్ అలారాలు చాలా ప్రభావవంతమైన గృహ భద్రతా పరికరాలు. ఎవరైనా మీ ఇంటి తలుపు తెరిస్తే లేదా తెరవడానికి ప్రయత్నించినప్పుడు అలారం సౌండ్తో హెచ్చరిస్తాయి. మీ ఇంటిలోని అన్ని డోర్లకు విండో అలారాలను అటాచ్ చేసుకోవచ్చు. ఈ అలారం సెక్యూరిటీ గ్యాడ్జెట్ అలారం సిస్టమ్. దీనిని ఎలా ఉపయోగించాలి అనేది సొంతంగా యూట్యూబ్లో వీడియోలు చూసి తెలుసుకోవచ్చు అన్నారు. దీని బజార్ ఏకంగా 105 నుండి 110 వరకు డీబీతో మోగుతుంది. చాలా దూరం వరకు ఈ సౌండ్ స్పష్టంగా వినిపిస్తుంది. దీంతో ఎవరైనా లాక్ డోర్, విండో తెరిచే ప్రయత్నం చేస్తే వెంటనే అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి తదితర ఈ-కామర్స్ సైట్స్లో ఈ యాంటీ థెఫ్ట్ అలారంలు అందుబాటులో ఉన్నాయి. ధర విషయానికి వస్తే కంపెనీని బట్టి 300 నుంచి 500 లోపు ఈ గ్యాడ్జెట్ అందుబాటులో ఉన్నాయి. ఈ మీడియా సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిరాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సిసిఆర్ వి ఇన్స్పెక్టర్ సతీష్, ఆర్ఐ దామోదర్ పాల్గొన్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించి ఆమోదం తెలిపేందుకు ఇజ్రాయెల్ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. నెతన్యాహు కేబినెట్ దీనికి ఆమోదం తెలిపితే ఆదివారం నుంచి ఇది అమల్లోకి రానుంది. ఒప్పందం అమల్లోకి వస్తే 470 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి తెరపడుతుంది. బుధవారం ఒప్పందం కుదిరిన చివరి దశలో కొన్ని చిక్కులు రావడంతో మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా, ఖతార్ వీటిని పరిష్కరించినట్లు తెలిసింది. మొత్తం 33 మంది బందీలను హమాస్ విడిచిపెట్టనుంది.
ఇందుకు బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టాల్సి ఉంటుంది. అయితే ఎంతమంది ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టకుండానందుకే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. హమాస్ వద్ద ఇంకా ఎంతమంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్నారనేది కూడా తెలియరాలేదు. కాగా యుద్ధంలో ధ్వంసమైన గాజా తిరిగి కోలుకోవడానికి 350 సంవత్సరాలు పట్టవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 18.5 బిలియన్ల అమెరికా డాలర్ల నిధులు కనీసం అవసరమవుతాయని తెలిపింది. గ్రామ సభల ఆమోదంతోనే ప్రభుత్వం చేపట్టబోయే 4 కార్యక్రమాలకు తుది అర్హుల జాబితాను ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాలకుర్తి మండలం జీడీ నగర్ గ్రామంలో జరుగుతున్న రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక సర్వే త్వరగా పూర్తి చేసి గ్రామ సభలలో రైతు భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాల అర్హుల జాబితా వివరాలు ప్రదర్శించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామ సభల ఆమోదంతోనే తుది అర్హుల జాబితా రూపొందించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాలలో వ్యవసాయ యోగ్యం కాని భూములను మాత్రమే రైతు భరోసా జాబితా నుండి తొలగించాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. 2023-24 సంవత్సరంలో ఉపాధి హామీ కింద 20 రోజులు పనిచేసి ఎటువంటి భూమి లేని రైతు కూలీల కుటుంబాలను ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎంపిక చేయాలని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మొదటి దశలో అత్యంత పేదలకు అవకాశం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ పరిస్థితులను, స్థితిగతులను పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ పూర్ణచంద్రరావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆమె కుటుంబంలో ఉంది, మీకు సపరేట్ కావాలి. సాగర్ గీతా సాగర్ ఇప్పుడు ఏటీ ఫండ్లో ఎన్ని ఐడెంటిఫై వచ్చాయి? ఇన్ఎలిజిబుల్ అంటే ఇప్పుడు అందరు లేబర్స్ అప్పుడు చేసి ఇప్పుడు రాని కూడా కొన్ని ఉన్నాయి. 2 టైమ్స్ ఇప్పుడు రాని ఉన్నాయి. ఇవన్నీ అవేనా లిస్ట్లో ఎక్కించుకున్నాయి, రిజిస్టర్లో ఎక్కించుకున్నాయి అవే నిన్న